హలో, నా పేరు రోహిత్ కుమార్. నాది తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. నేను బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో 2020లో కంప్లీట్ చేశాను. నా కాలేజ్ శ్రీ వాసవి జిఎంఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. నేను ఈ యొక్క జాబ్ గురించి ప్రయత్నిస్తుండగా నాకు ఈవిజన్ గురించి నేను విన్నాను. ఈవిజన్ టెక్నోసర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వాళ్ళది విన్నాను. వాళ్ళది ఒక జాబ్ ట్రైనింగ్, ఆన్లైన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళ గురించి విన్నాను. వాళ్ళ గురించి విని ఇక వాళ్ళది ఏంటని తెలుసుకుంటే వాళ్ళది ఐటీ రిక్రూట్మెంట్ అండ్ కన్సల్టెన్సీ కంపెనీ అని నేను విన్నాను. అండ్ నేను అందులో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర జాబ్ ఇంటర్న్షిప్లో నేను పార్టిసిపేట్ చేశాను. జాబ్ ఇంటర్న్షిప్లో నాకు రియల్ టైం వర్క్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ కోర్ టెక్నాలజీస్ ఏంటంటే CCNA, రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీలు, విండోస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అన్నిటి గురించి నేర్పడం జరిగింది. వారు ఎవరెవరు నేర్పుతారంటే ఒక డిఫరెంట్ ట్రైనర్స్ ఉంటారు. ఒక డిఫరెంట్ మాడ్యూల్స్ చెప్తారు. లైక్ రోషన్ సార్, తరుణ్ సార్, బేబుషీట్ సార్, వీళ్ళందరూ మనకు చెప్తారు. విండోస్ అడ్మినిస్ట్రేషన్లో ఏముంటాయంటే ఇది ఒక మాడ్యూల్. అందులో మనం ఏం నేర్చుకుంటామంటే అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ ఏముంటాయంటే టార్ షెడ్యూలర్, ఈవెంట్ వ్యూవర్, లోకల్ యూజర్ అండ్ గ్రూప్స్, డివైస్ మేనేజర్, డిస్క్ మేనేజ్మెంట్, డిస్క్ క్లీనప్, డీఫ్రాగ్మెంటేషన్ అండ్ పాస్వర్డ్ పాలసీస్ అండ్ విండోస్ అన్ని గురించి చెప్తారు. ఇంకా నేను ఏం నేర్చుకున్నానంటే విండోస్ ఓఎస్ బ్యాకప్ ఎలా చేయాలని, వాళ్ళ రికవరీ ఎలా చేయాలి అండ్ వాళ్ళ డేటా ఎలా సెక్యూర్ చేయాలి, ఆ డిస్క్ డ్రైవ్ విత్ బిట్ లాక్ ఎన్క్రిప్షన్ ద్వారా మనం ఎలా డేటా సెక్యూర్ చేయాలి. ఇంకేం నేర్చుకున్నానంటే విండోస్ అడ్మినిస్ట్రేషన్ 2022, విండోస్ సర్వర్ 2012 R2 అండ్ ద డొమైన్ ఎన్విరాన్మెంట్ గురించి అండ్ ద వర్క్ గ్రూప్ ఎన్విరాన్మెంట్ గురించి అండ్ అబౌట్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ ఎలా ఉంటుంది అంటే ADDS, వీటన్నిటి గురించి నేను నేర్చుకున్నాను. ఎలా డొమైన్ ఎలా కంట్రోల్ చేయాలి అండ్ ఇంకేం నేర్చుకున్నానంటే యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ద ప్రాసెస్ ఆఫ్ ద డొమైన్ ఎలా జాయిన్ అయ్యాలి, DHCP ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అండ్ విండోస్లో OS ఎలా ఇన్స్టాల్ చేయాలి, డొమైన్ నెట్వర్క్ ద్వారా ఎలా ఇన్స్టాల్ చేయాలి, WDS అనే సర్వీస్ ఉంటుంది, దాని ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేం నేర్చుకున్నానంటే మెయిలింగ్ సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాను. MS అవుట్లుక్ గురించి నేర్చుకున్నాను. అండ్ ఇంకా డిఫరెంట్ మెయిలింగ్ ప్రోటోకాల్స్ గురించి ఎలా అంటే IMAP ద్వారా, POP ద్వారా, SMTP ద్వారా, ఇంకా అనేకమైన మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ అవుట్లుక్ మెయిల్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అండ్ ఏఐ నేర్చుకున్న, రిమోట్ యాక్సెస్ ద్వారా, RDP ద్వారా నేర్చుకున్న, CCNA మాడ్యూల్లో అనేకమైన ప్రాక్టికల్స్ నేను చేశాను. థియరిటికల్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకున్నాను. థియరిటికల్ కాన్సెప్ట్స్ ఏంటంటే నెట్వర్కింగ్ గురించి, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్, బేసిక్గా IP అడ్రస్సింగ్ అండ్ వాళ్ళకి సంబంధించిన కేబుల్స్ గురించి, నెట్వర్కింగ్ గురించి, RIP గురించి, RIP రౌటింగ్ గురించి, డైనమిక్ రౌటింగ్ గురించి, EIGRP గురించి, OSPF గురించి ఇవన్నిటిని నేర్చుకున్నాను. ఇంకేం నేర్చుకున్నానంటే ఇంకా కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ WAN టెక్నాలజీస్ లైక్ చాప్ అథెంటికేషన్, ఫ్రేమ్ రిలే, క్లౌడ్ అండ్ వీటన్ని కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఇంకేం నేర్చుకున్నానంటే కంట్రోల్ లిస్ట్ గురించి, ఇంకా డిఫరెంట్ NAT టెక్నాలజీ, ఇంకా అనేక NAT టెక్నాలజీస్ గురించి నేర్చుకున్నాను. కంట్రోల్ లిస్ట్ గురించి నేను నేర్చుకున్నాను. కాన్సెప్ట్స్ ఏంటంటే VLAN, ఇంటర్ VLAN రూటింగ్ కాన్సెప్ట్స్ ఎలాగో నేర్చుకున్నాను. NAT అంటే ఏంటో కాదు, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ గురించి నేర్చుకున్నాను. స్విచ్చింగ్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాను. ఇంకా IP6, IPv6 అడ్రస్సింగ్ గురించి నేర్చుకున్నాను. అనేకమంది నేర్చుకుని ఇంటర్న్షిప్లో నాకు అనేకమైన నేర్చుకోవడం జరిగింది. ఇంకా ట్రబుల్ షూటింగ్ ఎలా, మనం టెక్నిక్స్ గురించి ట్రబుల్ షూటింగ్, BSDOD ఇష్యూ ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా బ్లాక్ స్క్రీన్ ఇష్యూ ఎలా సాల్వ్ చేయాలి, డ్రైవర్ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేసి, సిస్టమ్ హ్యాంగ్ అయితే ఎలా సాల్వ్ చేయాలి, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ మనం ఎలా మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, ఎలా రిసీవ్ చేయాలి, ఇంకా PST బ్యాకప్ ఎలా తీసుకోవాలి, ఎలా రిస్టోర్ చేయాలి అండ్ కొత్త PST ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా అన్ని ప్రాక్టికల్స్ అన్నీ ఒక IT కంపెనీ ద్వారా, రియల్ టైమ్ కంపెనీ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్పిస్తారు. నాకు ఇప్పుడు ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకం వచ్చింది. 80%, 90% దాకా నాకు 100% లేదా 100% నాకు కాన్ఫిడెంట్గా ఉన్నాను. ప్రతి థియరిటికల్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ CCNA గురించి, విండోస్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇవన్నీ ఇలా ఇంటర్న్షిప్ మాడ్యూల్లో చెప్పడం జరిగింది. అవన్నీ నేను నేర్చుకోవడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ఇలా ప్రతి వారం వీకెండ్ టైమ్స్ పెడతారు, లేకపోతే పవర్ ప్రజెంటేషన్ చేయమంటారు. ఇంకా నేను ఇప్పటివరకు 3 to 4 మార్క్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ చేయడం జరిగింది. అన్నింటిలో నాకు నమ్మకం పెంచింది. ఇంకా నేను ఇందులో జాబ్ క్రాక్ చేయగలని నమ్మకం వచ్చింది. ఇంకా ఏవైనా కాన్సెప్ట్స్ వీక్గా ఉంటే మళ్ళీ నేర్పిస్తారు. ఇంకా నాకు ఇందులో నాలెడ్జ్ వచ్చింది. ఇంకా రియల్ టైం ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, ఇంకా నా స్కిల్స్, నా నాలెడ్జ్ ఏంటని తెలిసింది. ఇంకా ఏదైనా రియల్ టైం ఇంటర్వ్యూ వస్తే నేను ఎలా క్రాక్ చేయగలను, నేను ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయగలను అండ్ నేను కంపెనీ 100% గ్రోత్ ఆపర్చునిటీస్ ద్వారా క్రాక్ చేసి ఇంకా దానికి థ్యాంక్ యూ.